హాయ్, నేను డాక్టర్ సరియు రెడ్డి అండి, కన్సల్టెంట్ ఫిజిషియన్, మెడికవర్ హాస్పిటల్, కర్నూలు. ఇవాళ మనం లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ గురించి తెలుసుకుందాం. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఏంటి యాక్చువల్లీ? సో లిపిడ్ ప్రొఫైల్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ లెవెల్స్ గురించి మనకి డెపిక్ట్ చేస్తుంది. సో ఎప్పుడు చేయించుకోవాలి? సో ఐడియల్లీ లిపిడ్ ప్రొఫైల్ అనేది మనం అట్లీస్ట్ 8 to 12 hours అనేది ఫాస్టింగ్ బేసిక్ కంపల్సరీ. సో ఫాస్టింగ్ పీరియడ్లో ఏమైనా తినొచ్చా, ఏమి తినకూడదా అని అడుగుతారు చాలామంది. సో ఐడియల్లీ మనం నాన్ క్యాలరీ ఫుడ్ని సజెస్ట్ చేస్తాం. నాన్ క్యాలరీ ఫుడ్ అంటే మనకు బేసిక్గా వాటర్. సో ఆ 8 to 12 hours వాటర్ కన్జ్యూమ్ చేసి దాని తర్వాత మనం టెస్ట్ అనేది చేయించుకోవచ్చు. సో ముందు రోజు మనం ఆల్కహాల్ తీసుకోవడం కానీ, ఆ ముందు నైట్ ఎక్సెస్ ఆఫ్ ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని లేట్ నైట్ తినడం, వీటన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా రాదు. సో ఐడియల్లీ అండ్ కంపల్సరీ మినిమం 8 to 12 hours ఆఫ్ ఫాస్టింగ్. సో ఆల్మోస్ట్ నైట్ మనం 8 o'clockకి ఫుడ్ ఆపేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 8-8:30కి అలా టెస్ట్ చేయించుకుంటే దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ టెస్టింగ్ ఫర్ లిపిడ్ ప్రొఫైల్. సో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అనగానే అందులో మనకి చాలా మల్టిపుల్ పారామీటర్స్ అనేవి ఉంటాయి. సో ఏంటి ఆ పారామీటర్స్ అని చాలా మంది అడుగుతారు. ఇది ఎక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది, వాట్ టు డూ. సో ఇందులో మనం బేసిక్గా కన్సిడర్ చేయాల్సింది మనకి హార్మ్ఫుల్ ఏంటి, మనకి యూస్ఫుల్ ఏంటి అనేది. సో అన్ని పారామీటర్స్ వల్ల మనం 3 పారామీటర్స్ ఉంటాయి. ట్రైగ్లిజరైడ్స్ అని, LDL కొలెస్ట్రాల్ అని, HDL కొలెస్ట్రాల్ అని. ఓకే, సో మిగతా పారామీటర్స్ని కన్సిడర్ చేస్తే టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది ఉంటుంది. ఐడియల్గా మనం less than 200ని సజెస్ట్ చేస్తాం. more than 200 అంటే మెడికేషన్స్ని ప్రిస్క్రైబ్ చేస్తాం. సో కమింగ్ టు LDL కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్. సో LDL కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఎందుకు అంటే ఇవి మనకి బ్లడ్ వెజల్స్లో పేరుకుపోవడం, దానివల్ల గుండెపోటు రావడము, స్ట్రోక్ రావడము, ఇలాంటి కన్సర్న్స్ ఉంటాయి. సో దీన్ని అందుకే మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అని అంటాం. సో కమింగ్ టు HDL కొలెస్ట్రాల్. HDL కొలెస్ట్రాల్ అనేది హై డెన్సిటీ లైపోప్రోటీన్. దీన్ని మనం గుడ్ కొలెస్ట్రాల్ అంటాం. దీన్ని స్పెసిఫిక్గా పెరగడానికి ఏం లేదు. సో మనం చేసే గుడ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల, గుడ్ డైట్ వల్ల ఇవి మెయింటైన్ అవుతుంది. సో ఈ HDL కొలెస్ట్రాల్ అనేది మనకు మోర్ ఆఫెన్ వెరీ గుడ్ ఇన్ ఫిష్ అంటాం. లైక్ omega-3 ఫ్యాటీ యాసిడ్, ఇవన్నీ కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఐడియల్లీ మనం ఈ 3 పారామీటర్స్ చూసుకొని మన లిపిడ్ స్టేటస్ బాడీలో ఎలా ఉంది అన్నది డిసైడ్ చేయడానికి అవుతుంది. Thank you.